హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం ఎక్కువసేపు కూర్చోవడం ఎందుకు మంచిది కాదో తెలుసుకుందాం. బహుశా ఇప్పుడు మీరు ఈ వీడియోని కూర్చొని చూస్తూ ఉంటారు. అయితే కొన్ని నిమిషాల పాటు చూడడానికి కూర్చోవడం అనేది పర్వాలేదు, కానీ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మీ శరీరం మరింత ఒత్తిడికి గురవుతుంది. మన శరీరం ఎక్కువగా కూర్చునేందుకు ఇష్టపడుతుందా అంటే కాదు అనే చెప్పాలి. మన శరీరం అలా కూర్చోవడం కోసం నిర్మించబడలేదు. నిజానికి మానవ శరీరం కదలడానికి నిర్మించబడింది. దానికి సాక్ష్యం మన శరీర నిర్మాణాన్ని గమనిస్తే తెలుస్తుంది. మన శరీరం లోపల 360కి పైగా కీళ్ళు, 700కు పైగా అస్థిపంజర కండరాలు అనేవి సులభంగా కదులుతాయి. కేవలం మన మానవ శరీరం మాత్రమే గ్రావిటీకి వ్యతిరేకంగా నిలబడగలదు. శరీరంలోని రక్తం సరిగ్గా సర్క్యులేట్ అవ్వడం మన కదలికలపై ఆధారపడి ఉంటుంది. అందుకే మనం ఒక్కోసారి కదలకుండా కూర్చున్నప్పుడు రక్త ప్రసరణ సరిగ్గా జరగక తిమ్మిరిగా అనిపిస్తుంది. అయితే మీరు కదలకుండా ఎక్కువసేపు కూర్చొని ఉంటే మన శరీరంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా కూర్చుంటే మంచిది, ఇలాంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మొదట వెన్నుముక్క సమస్యతో మొదలు పెడదాం. వెన్నుముక్క ఒక పొడవైన నిర్మాణం. ఇది బోన్స్, కార్టిలేజ్ డిస్క్స్ మధ్య నిర్మించబడి ఉంటుంది. సాధారణంగా మనం నడుం, భుజాలు కాస్త వంచి కూర్చుంటాం. ఈ పొజిషన్ మన వెన్నుముక్కపై తీవ్ర ఒత్తిడి కలిగిస్తుంది. కాలక్రమేణా ఈ స్పైనల్ డిస్క్స్ డ్యామేజ్ అవ్వడానికి కారణమవుతుంది. దీనివల్ల మజిల్స్, లిగమెంట్స్, జాయింట్స్ అలసిపోయి వెన్నుముక్క వంగిపోయేలా చేస్తుంది. ఈ వంగిపోయిన ఆకారం అనేది మీరు కూర్చున్నప్పుడు మీ చెస్ట్ సైజ్ తగ్గిపోయేలా చేస్తుంది. దాని అర్థం లంగ్స్ మధ్య తక్కువ స్పేస్ ఉంటుంది. ఇది తాత్కాలికంగా లంగ్స్ ఫిల్టర్స్లోకి ఆక్సిజన్ తక్కువ అందేలా చేస్తుంది. అస్థిపంజరం చుట్టూ ఉండే మజిల్స్, నర్వ్స్, ఆర్టరీస్, వెయిన్స్ శరీరం యొక్క సాఫ్ట్ టిష్యూ లేయర్స్ని ఏర్పరుస్తాయి. ఎక్కువ కూర్చోవడం వల్ల ఒత్తిడి పెరిగి టిష్యూస్ మరింత సున్నితంగా మారేలా తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు కూర్చున్నప్పుడు ఎప్పుడైనా కాళ్ళు లేదా ఇతర అవయవాలు తిమ్మిరెక్కడం, వాపు వంటివి సమస్యలు ఎదుర్కొన్నారా? అంటే దాని అర్థం ఆ ప్రదేశాల్లో ఒత్తిడి ఎక్కువై నర్వ్స్, ఆర్టరీస్, వెయిన్స్ కదలకుండా ఆగిపోతాయి. నరాల సంకేతాలు తక్కువ అందడం వలన తిమ్మిరికి కారణమవుతుంది. అలాగే అవయవాల్లో రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల వాపుకి కారణమవుతుంది. ఎక్కువ సమయం కూర్చోవడం అనేది తాత్కాలికంగా లిపోప్రోటీన్ లిపేజ్ పని చేయకుండా చేస్తుంది. లిపోప్రోటీన్ లిపేజ్ అనేది బ్లడ్ సెల్స్లో ఉండే ప్రత్యేకమైన ఎంజైమ్. ఇది రక్తంలోని కొవ్వుని విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి మీరు తిరుగుతూ ఉన్నప్పటిలాగా కూర్చొని ఉన్నప్పుడు కొవ్వు ఎక్కువగా కరగదు. వీటన్నిటి ప్రభావం మీ మెదడుపై ఏ విధంగా ఉంటుంది? చాలాసార్లు ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చాలా దీర్ఘంగా ఆలోచించాలని కూర్చుంటారు, కానీ ఎక్కువ సమయం కూర్చోవడం మీ బ్రెయిన్ షార్ప్గా పనిచేయదు. స్థిరంగా కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ, అలాగే ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో ఆక్సిజన్ వెళ్ళే మొత్తం కూడా తగ్గిపోతుంది. మెదడు అలర్ట్గా ఉండడానికి ఈ రెండు చాలా అవసరం, కానీ ఇవి సరిగ్గా అందకపోవడం వల్ల మీ ఏకాగ్రత తగ్గిపోయి మెదడు పనితీరు నెమ్మదిస్తుంది. దురదృష్టవశాత్తు కూర్చోవడం వల్ల అనారోగ్య ప్రభావం కొంతకాలం మాత్రమే ఉండదు. తాజా అధ్యయనాల్లో కనుగొన్న దాని ప్రకారం ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు, గుండె సంబంధిత వ్యాధులతో పాటు మధుమేహం, కిడ్నీ మరియు కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉందని తేలింది. నిజానికి శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా చేసిన పరిశోధనల ప్రకారం సంవత్సరంలో 9% అకాల మరణాలకు కారణం ఇన్యాక్టివిటీ, అంటే సోమరితనం లేదా కూర్చొని ఉండడం. ఇది 5 మిలియన్ల మందికి పైగా ఉంది. అయితే మనకు కూర్చోవడం తప్పదు అనుకున్నప్పుడు మీ వెన్నుముక్క స్ట్రైట్గా ఉంచి నిలబడడం, కుర్చీకి అతుక్కొని ఉండాల్సిన అవసరం లేనప్పుడు అటు ఇటు తిరగడం లాంటివి చేయాలి. అలాగే మీకు మీరే ఒక రిమైండర్ పెట్టుకొని ప్రతి అరగంటకు ఒకసారి లేచి నిలబడాలి. నిజానికి ఈ వీడియో దాదాపు అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేచి నిలబడండి, హెల్దీగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.